హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి వెజ్ ఐటమ్ చేసి చూపించబోతున్నానండి. ఆలు మునక్కాయ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, మిస్ కావద్దు. మంచిగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు కూడా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టడం లేదండి. ప్లీజ్ చూసాక మీకు ఏమనిపిస్తుందో, ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మంచిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, అలాగే 2 గడ్డలు ఉల్లిపాయలు, ఆలు మునక్కాయ గ్రేవీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, రైస్లోకైనా రోటీస్లోకైనా కూడా సూపర్ ఉంటుంది. కాస్త ఉల్లిపాయ వేగాలి, సాల్ట్ వేసుకుందాం. నేను ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసా. అలాగే 2 పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఉల్లిపాయ కాస్త రెడ్ అవుతే చాలు, ఎక్కువ అవసరం లేదు. మెత్తబడి కాస్త రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి. అలాగే ఇందులోకి కరివేపాకు వేసేసుకోండి. ఓకే అండి, పసుపు వేసుకుందాం. మంచిగా కలుపుకోవడమే. అలాగే ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఆలు మునక్కాయలు 2 కలిపి వేసేస్తాం. బాగా కలిపేసుకోండి. ఇది బాగా నూనెలో మగ్గాలి. ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట పైన మంచిగా ఉడికిస్తున్నాం. మంట తగ్గించేసి మూత పెట్టి ఉడికిస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఒక కట్ట మెంతికూర వేసుకుందాం. అలాగే 2 టమోటాలు వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. వీటితో పాటు ఇవి కూడా మంచిగా మెత్తగా అవ్వాలి టమాటా మనకి. ఓకే అండి, చింతపండు పులుసు తీసుకున్నాం మనము. అవి మనకు మునక్కాయ ఆలు మంచిగా ఉడికేలోగు అవి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కారం, ఇది వచ్చేసి ఒక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాము. ఇది మంచిగా పులుసులో కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఓకే అండి, మంచిగా మునక్కాయలు బాగా ఉడికాయి. ఒకసారి కలుపుకుందాం. వావ్, సూపర్. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు చింతపండు పులుసులో మంచిగా మసాలాలు వేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాం. వావ్, సూపర్. ఇందులో మనకు మంచిగా ఉడికించుకోవాలి. చూద్దామా? వావ్, సూపర్ ఉందండి కర్రీ.
ఆలు మునక్కాయ గ్రేవీ. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. తప్పకుండా ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది గ్రేవీతో కర్రీ కాంబినేషన్. సరే, మనం ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు వేసేసుకుందాం. ఇదే అండి మన టేస్టీ ఆలు మునక్కాయ గ్రేవీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.